ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. వెల్కమ్ టు కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. మనం రామేశ్వరం యాత్రలో భాగంగా అనేక రకాల ప్రదేశాలను చూసాము. ఎవరైతే రామేశ్వరం యాత్రకు వచ్చి తమ పితృదేవతలను తలుచుకొని ప్రత్యేకించి 3 స్థానాల్లో ఎవరైతే స్నానాన్ని ఆచరించి తమ పితృదేవతలను తలుచుకుంటూ కొన్ని రకాల తిలదానాలు, హోమాలు, పితృకార్యాలు చేస్తారో వాళ్ళ యొక్క వంశం వృద్ధి చెందుతుంది. వాళ్ళ పితృదేవతలు ఎవరైనా నరకంలో ఉన్నట్లయితే ఈ 3 ప్రదేశాల్లోని వాళ్ళకి తర్పణాలు ఇవ్వడం వల్ల పితృదేవతలు స్వర్గాన్ని చేరుతారు, ఉత్తమ లోకాన్ని పొందుతారు అని చెప్పి మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దీనికోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు 3 ప్రదేశాల్లో పితృలను తలుచుకొని స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పారు. అది 1వది సేతు ముందు, 2వది ధనుష్కోటి యందు, 3వది గంధమాధము అనే ప్రదేశం నందు. మీకు ఈ 3 ప్రదేశాలు కూడా మీరు రామేశ్వరం చేరుకున్నట్లయితే కనిపిస్తాయండి. ఇక్కడ అగ్ని తీర్థం దగ్గర కూడా మీకు పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి. ప్రత్యేకించి పితృదేవతలను పూజించడం వల్ల మీ వంశం అనేది వృద్ధి చెందుతుంది. వంశంలో ఎవరికి కూడా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉంటారు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.